నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ న్యూస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి. మీది మొత్తం 1000 అయింది, యూజర్ ఛార్జీలు ఎక్స్ట్రా. తెలంగాణ కళాశాలలో 15% ప్రవేశాలను వదులుకోవడం అనాలోచిత చర్య. దేవినేని ఉమా. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ కవరేజ్ కు వెళ్లినటువంటి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైఎస్ఆర్సీపీ అల్లరి ముక్కులు దాడి చేయడాన్ని గురిజాల ప్రెస్ క్లబ్ సభ్యులు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇక దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై శ్రీ పాత పాటేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీఓ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గురిజాల మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునితో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు. విలేకరులపై జరుగుతున్న దాడులను విలేకరుల ఐక్యత. మిత్రులారా, మరి గత 2 నెలలుగా రాష్ట్రంలో విలేకరులపై దాడులు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి. మాచర్లలో విలేకరులపై దాడులు, అమరావతిలో ఈనాడు విలేకరిపై దాడి, నిన్న రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నిర్వహించిన సభలో ఆంధ్రజ్యోతి విలేకరి, ఫోటోగ్రాఫర్ విలేకరిని మరి విచక్షణారహితంగా తీవ్రంగా దాడి చేసి కొట్టారు. కారణం ఏందో తెలియదు ఎవరికి. గుంపులో ఆంధ్రజ్యోతి విలేకరి లేదా ఈనాడు విలేకరి అనేది కొట్టడం అనేది ఒక ప్యాషన్గా మారిపోయింది. గతంలో ఒక విలేకరు రాసిన వార్త పేపర్లో వస్తే తనకు ఇబ్బంది కలిగితే మరి అతనికి ఫోన్ చేసి మాట్లాడటం, బెదిరించటం అట్లా జరిగేవి. తర్వాత మళ్ళీ కలిసి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అసలు ఏమీ లేదు. విలేకరు కనపడితే మీటింగ్ దగ్గర కొట్టడం అంటే ఎంత ప్రజాస్వామ్యంలో చాలా దారుణమైన విషయంగా ఇది పరిగణించాలి. వాదన లేకుండా, అసలు ఇతను ఎవరో తెలియకుండా ఒక ఆంధ్రజ్యోతి విలేకరి అనే ఒక్క భావంతో ఇట్లా కొట్టుకుంటూ పోతే ఇక అసలు ఏ విధంగా విలేకరి వార్తను కవర్ చేయాలో అనేది చాలా భయానకంగా ఉంది. ఒకళ్ళిద్దరు కాదు, ఒక 40-50 మంది గ్రూప్గా వెంటాడి మరి చేతులతోటి కర్రలతో పీపు నిండా గాయాలు పంచడం ఎంత దారుణమైన విషయం అంటే అంత దారుణమైన విషయం. ఈ విషయాన్ని మనం ప్రతిసారి శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేయటం కానీ, లేకపోతే ర్యాలీలు చేయటం కానీ, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చి చాలా శాంతియుతంగా చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో మనది కీలకమైన పాత్ర. ఏదో రాజకీయ నాయకులు చేసిన రోడ్ల మీద పడి రాస్తారోకోలు చేసి ప్రజలు ఇబ్బంది పెట్టే విధానం కాదు. అటువంటి మంచి కీలక పాత్ర పోషిస్తున్న విలేకరులపై ఇలా దౌర్జన్యాలు చేయటం, దాడులు చేయటం, కేసులు కట్టకపోవటం, కేసులు కట్టిన అరెస్టులు చేయకపోవటం ఈ విధానం మంచిది కాదు. మరి నిన్న ఆ రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ విలేకరిపై తీవ్రంగా దాడి చేశారు. దానికి నిరసనగా మన గురజాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మన పాతపాటేశ్వరమ్మ గుడి దగ్గర నుంచి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక గండ్లూరు గ్రామం ఫ్లాట్స్ వద్ద అదుపు తప్పి యూనిక్ కాన్సెప్ట్ స్కూల్ బస్సు పొలంలోకి దూసుకెళ్లింది. అయితే బస్సులోని విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలుస్తుంది. వెంటనే గమనించినటువంటి స్థానికులు చిన్నారులను బస్సులోంచి బయటకు తీశారు. ఇక సమాచారం అందుకున్న సత్తెనపల్లి ఎంఈఓ శ్రీనివాసరావు విచారణ చేస్తూ ఉన్నారు. ప్రాణ నష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. టీడీపీ గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విసిరేసేందుకు ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబుది అభివృద్ధి, ఇక జగన్ది విధ్వంసమని ప్రజలే తెలుసుకున్నారని పేర్కొన్నారు. ఇక వైసీపీ ఓటమి భయంతోనే స్థానిక ఎమ్మెల్యేలను బదిలీ చేశారని విమర్శించారు. ఇక ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని మడత పెట్టడం ఖాయమని తెలిపారు. ఇక అనంతరం రాప్తాడులోని విలేకరుపై జరిగినటువంటి దాడిని ఖండించారు. ఈ క్రమంలోనే సామాజిక న్యాయంపై చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ విసిరారు. సుమారుగా 77 మందిని బదిలీ చేశారు. ఎమ్మెల్యేని 151 మందిని. అట్లాగే మిగిలిన వాళ్ళు కూడా 50 రోజుల్లో జనం మడత పడతాం ఖాయం. ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు నిజంగా అభివృద్ధి చేశాను సిద్ధం అని చెప్తున్నావు కదా, దేనికి సిద్ధం? నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు ఎందుకు ఇలా మారుస్తున్నావు? ఓడిపోతారనే కదా నువ్వు మారుస్తుంది ఇంతమందిని. దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. నువ్వు మార్చిన వాళ్ళందరూ కూడా మళ్ళా ఎక్కడికైతే మార్చావో అక్కడ కూడా మడతపడతానికి సిద్ధంగా ఉన్నారు. పరిపాలన సంక్షేమం పేరుతో
నువ్వు ఏం చెప్పినా జనం నమ్మే విధంగా లేరు. ఈ 5 ఏళ్లలో ఏ విధంగా నువ్వు ఎటు వెళ్ళినా విధ్వంసమే కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా విధ్వంసం తప్ప ఏమీ లేదు. ఒక పోలవరం కానివ్వండి, ఒక రాజధాని రైతుల దగ్గర విషయాల్లో కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, మీరు ఏ యొక్క డివిజన్ చూసినా కూడా జగన్ రెడ్డి అక్రమాలు దోపిడీలే తప్ప వేరే ఏం కనపడలేదు. అదేవిధంగా అతను నిన్న సిద్ధం అని చెప్పి రాప్తాడులో సభ పెట్టాడు. ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం పరిచాడో మనందరం చూసాం కళ్ళతో. ఒక ఆంధ్రజ్యోతి విలేకరిని ఏ విధమైన మందు ప్యాకెట్లు, ఏ విధంగా బిర్యానీ పొట్లాలు, మందు బాటిల్స్ ఇస్తున్నారు, అవన్నీ తీస్తున్నాడని వాళ్ళందరూ కూడా చితకబాదారు. అదే ఆ ఏరియాలో ఉన్న స్కూల్ బస్సులు కానివ్వండి, ఆర్టీసీ బస్సులు కానివ్వండి, ప్రజలందరూ ఎక్కట్లుగా ఇబ్బంది పడినా కానీ డబ్బులిచ్చి జనాన్ని సభకు త్రోలి అక్కడ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెట్టిన మామూలు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టిన ఘనత జగన్ రెడ్డి. బాపట్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ సవాల్ విసారు. ఇక ఇండిపెండెంట్ గా పోటీ చేయమని ఉచిత సలహాలు ఇస్తున్నావు కదా, పార్టీలు ఎజెండాలు లేకుండా ఇండిపెండెంట్ గా తన మీద పోటీ చేయాలని ఛాలెంజ్ విసిరారు. ఇక జగన్ బొమ్మ పెట్టుకుని 2 సార్లు గెలిచావని విమర్శించారు. ఈ క్రమంలోనే ఈసారి జగన్ బొమ్మ తీసి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని తెలిపారు. ఇక తన మీద గెలిస్తే బాపట్ల వదిలి వెళ్లిపోతారని చెప్పారు. అలాగే రఘుపతి ఓడినా గెలిచినా జైలుకు వెళ్లడం ఖాయమని వెల్లడించారు. పార్టీలొద్దు, జెండాలొద్దు, ఎజెండాలొద్దు, రఘుపతి సతీష్ పోటీ చేద్దాం. 25,000 పైన నేను గెలవబోతే బాపట్ల వదిలిపెట్టి నేను వెళ్ళిపోతాను. నువ్వెటు వెళ్ళిపోతావు, నువ్వు గెలిచినా వెళ్తావు, ఓడినా వెళ్తావు జైల్లో. నాకు తెలిసిన దుర్మార్గాలు నేను వదిలిపెడతాను. 25,000 మొన్న ఇండిపెండెంట్కి నేను ఇసురుతున్న సవాల్. నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయమన్నా నాకేదో సలహా ఇస్తున్నావు కదా, ఉచిత సలహా నేను ఇస్తానా? నువ్వు నేను పార్టీలు వద్దు, మనకి చంద్రబాబు వద్దు. రఘుపతికి వేసారా ఓటు, ఫ్యాన్ గుర్తుకు వేసారా? ఆ జగన్ బొమ్మను పెట్టుకొని నువ్వు గెలిచావు. ఆ జగన్ బొమ్మ లేకపోతే నీ మోహన్ చూసేవాడు ఉన్నారా బాపట్లో? నేను చెబుతాను ఇప్పుడు. జగన్ అనేవాడు ఈ బాపట్లలో నీకు ఆ టికెట్ ఇవ్వకపోతే నీ మోహన్ చూసి ఓటు వేసారా? నువ్వు 2009 మరి ఎందుకు గెలవలా? అంత పెద్ద మొగోడు అయితే సరే, నువ్వు పెద్ద మొగోడు అని ఇప్పుడు కూడా అంటున్నావు కదా. నీ మొగతో నిరూపించుకోవడానికి ఇండిపెండెంట్గా గెలు. నీ బలంతో నువ్వు గెలుస్తున్నావు కదా. 2019లో నీకంటే. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బూరాగం గ్రామం హరిజనవాడలో ఉన్నటువంటి శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రినాథ స్వామి వారి యొక్క ప్రతి ఆదివారం పూజా కార్యక్రమం ఆలయ ధర్మకర్త రేగు గాసయ్య ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నవి. ప్రతి ఆదివారం భక్తులు పాల్గొని త్రినాథ వ్రతకల్పం ఆలకించి తరించాలని కోరుతూ ఉన్నారు. ఇక ధర్మకర్త గాసయ్య జై శ్రీమన్నారాయణ. పేద బ్రాహ్మణుడు భిక్షమెత్తుకుని జీవించేవాడు. కొంతకాలం మనకు ఆయనకు ఒక కొడుకు పుట్టాను. తల్లిపాలు చాలకపోడితే పిల్లవాడు అనుదినము క్షణించుండను. దారిద్ర్యవతి చెందన్న భార్య భర్తలు అర్భకుండకు కుమారుని పరిస్థితి చూసి కొంతవరకు చింతించి తమ ఇంట్లో ఉన్న సిల్లారక మండలం అమ్మగా 5 రూపాయలుగా వచ్చినవి. ఆ సొమ్ముతో ఒక ఆవును కొనమన భార్య చెప్పగా బ్రాహ్మణుడు ఆవు కొరకు అనేక గ్రామములు తిరిగి తుదుకుకు పట్టమన భాగ్యవంతుడుకు ఒక విష్ణు దుకాణమునకుడు చేరను. ధనధాన్యములతో పుష్పంపతులతో తొలతోగుచున్న ఆ వర్తక ఇంటి ముందు నిలిచి బ్రాహ్మణుడు దిగ్గులను చెంది చూడను. జై శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రినాథ స్వాముల వారికి. ఆ వర్తకం వద్ద బోధన యావు చాలా పెంకితనం కలది. అది ప్రతిరోజు ఇతరుల శరీరంలోకి పోయి శస్త్రులను మేయిచుండను. దాని బాధపడలేక ఇలువగల అయినప్పటికీ 5 రూపాయలకు అమ్మివేస్తానని వర్తక నిశ్చయించుకున్నాను. వర్తకని అభిప్రాయం బ్రాహ్మణుడు తెలుసుకుని 5 రూపాయలకి తనకు గోవునమ్మని రూపాయలు ఇచ్చాను. అంతా వర్తకుడు గోవును దాని దూడను బ్రాహ్మణుడికి అమ్మివేశాను. బ్రాహ్మణుడు ఆవు దూడను ఇంటికి తోలుకుని వచ్చి భార్యకు చూపను. భార్య చాలా సంతోషించి ఆ ఆవు పాలతో చక్కగా మగబిడ్డను పెంచుతుండను. ఒకనాడు మేతకుపోయిన గోవు ఎప్పటికీ ఇంటికి రాకపోవడం దానిని వెతుకుడికై బ్రాహ్మణుడు బయలుదేరి తిరిగి వేసారి ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాను. అది గొప్ప మర్రి చెట్టు. దానిపైన వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రినాథ స్వాములు వారు కూర్చొని ఉన్నారు. అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసం తీర్చుకొని లేచిపోతుండగా, ఓ బ్రాహ్మణుడా, ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్ళిచోను అని అడగగా, ఏమి చెప్పుదనయ్యా, నా యావు ఈ రోజు ఇటుపోయినదో ప్రొద్దుపోయి వేరే అనేది కనిపించట్లేదు. ఈ రోజు శ్రీపురం సంతకు చున్నది కదా, ఎవరైనా దొంగిలించుకుని పోయినట్లయినా సంతలో నమ్ముతారు కదా, పై ఉద్దేశంతో శ్రీపురం వెళ్ళిచున్నానని చెప్పగా, ఓ బ్రాహ్మణుడా వినుము, నువ్వు ఎలాగో శ్రీపురం సంతకు వెళ్ళిచున్నావు కదా, మా కోసం ఏమైనా కొన్ని దినుసులు తీసుకుని రాగలవు అనగా, ఏమ దినుసులు అనగా 1 పైసా గంజాయి, 1 పైసా ఒక్కలు, 1 పైసా నూనె మాత్రం కొనితమ్మని చెప్పి. జై శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రినాథ స్వాముల వారికి.
తన చేతిలో చిల్లిగా అవ్వైన లేదు, నమస్కరించడం తప్ప తనకేమీ ఈజాలను బ్రాహ్మణుడు అనగా తిరుమూర్తి ఇట్లయింది. ఓ ఇప్పుడా ఇదిగో అక్కడ కనబడుచున్న రెల్లపతి కిందగాల 3 పైసలు కావు, వాళ్ళని తీసుకొని మేము చెప్పినట్లు చేయమని చెప్పగా బ్రాహ్మణుడు రెల్లపతి కిందగాల 3 పైసలు తీసుకుని శ్రీపురమును పోయి గంజాయోకు ఒక్కలకును నూనె పోసుకున్నట్టు ఏమీ లేనందున తిరుమూర్తులను కోరను, నీ బట్టలో నూనె పోసుకుని రమ్మని చెప్పింది. ఇతడు అలాగే వెళ్ళి అడిగను, ఇతడు పిచ్చివాడిని వర్తకాలు ఉమియకుండేది. అంతా ఒక పిసాది తెలుపు పాత్ర ఎడుగును గల దిమ్మట్లో నూనె కొలత పాత్ర తరిగివేసి నూనె బట్టలో పోసి పైసా తీసుకున్నాను. బ్రాహ్మణుడు ఆ వస్తువులు పట్టుకుని కొంత దూరం ఎగేటప్పటికే తెలుపులో నూనె పాత్రలో ఒక చొక్కైనను లేకుండాను. అది చూసి తెలిక ఆశ్చర్యపడి మోర్చిపోయాను. దీని దుస్థితికి చింతించి తప్పు తెలుసుకుని బ్రాహ్మణుడికి పిలిపించి తప్పు మన్నించమని ప్రార్థించి నూనె సక్రమంగా కొలిసిచ్చారు. బ్రాహ్మణుడు మరలా ఆ వస్తువులు పట్టుకుని త్రినాథ స్వాముల వారికి సమర్పించాను. అంతా జ్యోతికారెడ్డిని ఘనంగా సత్కరించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డి మండలం గురువైగూడెం గ్రామానికి చెందినటువంటి దల్లి జ్యోతికారెడ్డికి మానవతా కళ్యాణ మండపంలో ఘనంగా సత్కరించారు ఇక నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు. ఈమె గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్రలో జగన్తో పాటు అడుగు వేస్తూ జగనన్న గుండెల్లో కీలక మహిళా నేతగా గుర్తింపు పొంది ఆ గుర్తింపు ప్రతిఫలంగా జ్యోతికారెడ్డిని రాష్ట్ర రెడ్డికా కార్పొరేషన్ డైరెక్టర్గా నేడు ఎన్నిక చేశారు. ఇక ఇటీవలే ఆదివారం నిర్వహించినటువంటి సన్మాన సభలో ముఖ్య అతిథులుగా చింతలపూడి నియోజకవర్గం సమన్వయకర్త కంబం విజయరాజు, రాష్ట్ర రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్కా లోకేశ్వరరావు రెడ్డి పాల్గొన్నారు. ఈ సన్మాన సభలో విజయరాజు గారికి, లోకేశ్వర్ రెడ్డి గారికి, జ్యోతికారెడ్డి గారికి దుశ్శాలువతో కప్పుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు పాల్గొని ఘనంగా సత్కరించారు. అభినందన సభలో విజయరాజు మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేస్తూ అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జిగా సమన్వయకర్త నియమించిన గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సమావేశంలో జ్యోతిరెడ్డి గారి పదవి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా రెడ్డిక కార్పొరేషన్ డైరెక్టర్గా మరి ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రతినిధిగా ఒక బృహత్తరమైన బాధ్యత ఆవిడ మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తన మీద ఉంచిన బాధ్యతలను ఆవిడ గుర్తెరిగి మీ సామాజిక వర్గానికి అలాగే మన వైఎస్ఆర్ పార్టీకి కూడా మీరు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్ష తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏ దేశ చరిత్ర అయితే అణగారిన వర్గాల అభివృద్ధి ఉంటుందో, ఎక్కడైతే వెనకబడిన వర్గాలు, వెనకబడిన తరగతులు అభివృద్ధి భాగం వైపు నడిపిస్తాయో ఆ దేశం అభివృద్ధి నడుస్తుందని తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం కొర్లాంకి చెందినటువంటి క్లాసికల్ మెలోడీ జానపద కళారాణి సుధీష్ణకు ఘనంగా సత్కరించి మెమోంటోలు అందజేశారు. ఇక సుధీష్ణ ఉన్నతమైనటువంటి స్థానంలో దేశంలోని గుర్తింపు తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని తెలియజేశారు. డిసెంబర్ 24న గచ్చిబౌలి స్టేడియంలో పెద్ద ప్రోగ్రామ్ నేను వెళ్ళలేకపోయాను. మేడం గారు నా ఫోటోతో పాటు సర్టిఫికెట్ వేయించారు. నేను డాన్స్ చేసే ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చి మేడం గారు నాకు ఈ ఫోటో అండ్ మెమెంటో ఇచ్చారు. థ్యాంక్ యూ భారత్ ఆర్ట్స్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను హైదరాబాద్ లో పెర్ఫామ్ చేశాను. వాళ్ళు నాకు ఈ మెమెంటో, ఈ సర్టిఫికెట్ ఇచ్చారు. స్పెషల్ థ్యాంక్స్ టు విక్కీ సార్. ఇంకో మెమెంటో కూడా ఉంది, ఆగండి ఇంకో వీడియో చేసి చూపిస్తా. కాకినాడ జిల్లా తుని శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం పూర్తి నేపథ్యంలో ఈ ఆలయాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్దారు. ఈ ఆలయానికి ముఖ్య అతిథులు మంత్రివర్యులు దాడిశెట్టి రాజా దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సూరవరం గ్రామంలో ఏం చేసి ఉన్నటువంటి గ్రామదేవత, ప్రధాన దేవత అయినటువంటి లోకాంబిక అమ్మవారి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమములు ఈ 16 నుంచి 16, 17, 18 కూడా వరుస క్రమంలో
ఏవైతే శాస్త్రబద్ధమైన ప్రతిష్టాకల్పంలో చెప్పబడ్డాయో అవన్నీ చేస్తూ 18వ తారీఖు ఉదయం గ్రామ పెద్దలు భక్తులు సహాయ సహకారాలతో భక్తులందరి సహకారంతో ముఖ్యంగా సూర్యశెట్టి వారి ఆడపడుచు ఈ పరదేవత వాళ్ళు అందరం కూడా భక్తులందరూ కూడా అమ్మవారిని ఉదయం 10:42 రోహిణీ నక్షత్రయుక్త లగ్నంలో యంత్ర విగ్రహ ప్రతిష్ట అమ్మవారి యొక్క అనుగ్రహంతో గురువుల యొక్క పెద్దల యొక్క అనుగ్రహంతో ప్రతిష్ట చేయబడింది. అలాగే 11:42 శిఖర ప్రతిష్ట, ఆ బూరులు పోయడం, పూర్ణాహుతి వగేరా కార్యక్రమం ఇటు వెస్ట్ గోదావరి నుంచి అలాగే కాకినాడ నుంచి యలమంచిల నుంచి ఎవరు దీంట్లో నిపుణులు ఉన్నారో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో చేయించే ఋత్వికులు ఎవరైతే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క నిష్ణాతులు ఉంటారో అన్నింటికీ నేనే పనికిరాను. కొన్ని వాటికి నేను కొన్ని అలా ఉంటాయి. అంచేత అలాంటి పండితులందరూ కూడా ఇలాంటి ముహూర్తంలో ఇలాంటి శుభ సందర్భంలో అమ్మవారే అనుగ్రహించి మన గ్రామానికి తీసుకువచ్చి ప్రతిష్ట చేయడం జరిగింది. అందుచేత ఈ రోజు నుంచి అమ్మవారు సర్వ జనుల్ని, మన్ని, గ్రామాన్ని, పట్టణాన్ని, రాష్ట్రాన్ని అన్నీ కూడా అనుగ్రహించడానికి ఆవిడ ఆశీనులై ఉంది. అందుచేత ఇలాంటి శుభ సందర్భంలో ఈ యొక్క ఆభరణములే కాదు, సూత్రములే కాదు, వస్త్రములే కాదు, విశేషముగా అమ్మవారు రప్పించుకుంది మనందరినీ కూడా. అలాగే మహాన్నదానం కూడా చేస్తున్నారు. అలాగే కాకినాడ ఆసుపత్రిలో సామాన్యులకు సరైన వైద్యం అందడం లేదని కాకినాడ జిల్లా కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు పోతుల వీరబాబు పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ వార్డులోకి గర్భిణీలు ఉండే మంచాల పక్కకు కుక్కలు వచ్చి పడుకునే పరిస్థితి ఉందని అన్నారు. ఇక కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం ఉప్పలపాడుకు చెందినటువంటి ఓ గర్భిణి ఆసుపత్రిలో చేర్చడం జరిగిందని, ఆమె బెడ్ పక్కనే కుక్కలు పడుకునే పరిస్థితి ఉందని అన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి తెలిసినప్పటికీ పట్టించుకోవడం లేదని అన్నారు. అంతేకాకుండా రక్త పరీక్షలు కూడా సరైన సమయానికి రిపోర్ట్ ఇవ్వకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గర్భిణులు తీసుకొచ్చినటువంటి వారి బంధువులు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల రోడ్ల మీద కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నమస్తే, కాకినాడ జిల్లా కాంగ్రెస్ జిల్లా యూత్ ప్రెసిడెంట్ని. ఇక్కడ డాక్టర్లు సరిగ్గా లేరు. SRMT వార్డులో ఫస్ట్ ఫ్లోర్లో ముక్కలు అయి రావడం జరుగుతుంది. సరిగ్గా డాక్టర్లు టైంకి వస్తడం జరగలేదు. రిపోర్ట్కి వెళ్తే 5-6 రోజులు పడుతుంది. రిపోర్ట్ వచ్చిన వాళ్ళు అమ్మ ఎందుకు లేవు, ఎవరు పడితే వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చుకో అని చెప్తున్నారు. సూపరింటెండెంట్ కళ్ళని కలిపితే సూపరింటెండెంట్కి లేరని చెప్తున్నారు. ఉన్నా సరే అదే మాల అధికారం ఉన్న పార్టీకి ఉపయోగితే అధికారం లేని పార్టీకి ఎలా ఉంటుంది, మాలాంటి వాళ్ళు ఎలా ఉందంటే సామాన్య ప్రజలకు ఇంకెలా ఉంటుంది అని మనం జిల్లా యూత్ ప్రెసిడెంట్ని. మాది జగ్గంపేట నియోజకవర్గం గండిపల్లి మండలం ఉప్పలపాడు గ్రామం. మా మిస్సెస్ని గర్భిణీ దాంట్లో జాయిన్ చేసాం. అక్కడ నైటు కుక్కలు రావడం జరుగుతుంది. డాక్టర్ కూడా సరిగ్గా పట్టించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు కూడా సరిగ్గా సౌకర్యం జరుగుతలేదు. గర్భిణీ పెట్టలు కూడా ఇక్కడ బయట ఇలా కూర్చోవడం జరుగుతుంది. అక్కడ లోపలికి రిపోర్ట్కి వెళ్తే 5-6 రోజులు పడుతుంది. సూపరింటెండెంట్కి వెళ్ళడానికి వెళ్తుంటే అక్కడ సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఎవరైనా ఉన్నా సరే లేరని చెప్తున్నారు. రిపోర్ట్కి వెళ్తుంటే ఎవరిని పడతా పట్టించుకోవట్లేదు. నువ్వు ఎవరు పడితే వాళ్ళకి కంప్లీట్గా మాకు సంబంధం లేదని చెప్తున్నారు. మత్స్యకార జాతిని కించపరిచినటువంటి ద్వారంపూడి క్షమాపణ చెప్పాలని జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మల్లాడి రాజు పేర్కొన్నారు. ఇక మత్స్యకార జాతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినటువంటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. ఇక కాకినాడలో సినిమా రోడ్లో ఉన్నటువంటి ఓ ఫంక్షన్ హాల్లో వికాస విభాగ సమావేశం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మల్లాడి రాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి పథకాలు సకాలంగా అందకపోగా వారు ఎన్నో ఇబ్బందులకు అవమానాలు ఎదుర్కొన్నారని జీవిస్తున్నారని, వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నగర మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుపై పార్టీ పరంగా వ్యాఖ్యలు చేయాలని, కానీ అతని వ్యక్తిగతంగా కాను మత్స్యకారులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని అన్నారు. 1 కోటి పనులు చేశామని చెప్పి 10 కోట్లు దోచుకునే జాతి అంటూ కొండబాబుని అనడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతాలకు వచ్చి మీ ఓటు వద్దు అంటూ తమను అడగగలరా అని ప్రశ్నించారు. ఇక నిజాయితీగా ఉంటూ జీవితం తమను అగౌరవపరచడం ద్వారంపూడికి తగదని అన్నారు. ఇక మత్స్యకార కులాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించిన
నిర్వహించినటువంటి ద్వారంపుణ్ణి వచ్చే ఎన్నికల్లో మత్స్యకారులు ఐక్యమై ఇతర కులాల సహకారంతో ఓడించాలని పిలుపునిచ్చారు. ఇక మత్స్యకార జాతిని కించపరిచినటువంటి వ్యాఖ్యలను జనసేనాని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఇక సమావేశంలో జనసేన మత్స్యకార విభాగం నాయకులు వంకా కొండబాబు, మైలంపల్లి రాజు, సోదే రవికిరణ్, లంకె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నా పేరు వంకా కొండబాబు, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈ మీడియా సమావేశం ఎందుకంటే గడిచిన రోజు చంద్రశేఖర్ రెడ్డి గారు జాతిని విమర్శించాడు. ఎందుకంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పనమటి కొండబాబు గారికి, దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి పార్టీ పూర్వకం కావచ్చు, ప్రతిపక్షులు ఈయనున్నాడు కాబట్టి, ఎమ్మెల్యేగా ఈయనున్నాడు కాబట్టి వారి ఆరోపణలు ఉంటాయి, ఎవరికైనా సాధ్యమే. ఆ ఆరోపణల్లో చంద్రశేఖర్ రెడ్డి ఏమన్నాడంటే ఒక కోర్టు కూర్చోబెట్టి 10 కోట్ల వ్యయాన్నే జాతి కాదు అని విమర్శించాడు. అయ్యా దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మా జాతి చాలా నిజాతి అయిన జాతి, మా జాతి చాలా కరెక్ట్ అయిన జాతి. కానీ ఒకళ్ళని మోసం చేసి సంపాదించే జాతి అంతకన్నా కాదు. మా జాతి కొంతమందిని నిలబెట్టే జాతి, మా కష్టార్జిత ముందు మేము బ్రతికే జాతి మాది. కానీ ఈ కాకినాడ పట్టణంలో మరి మీరు జాతిని విమర్శించారు. రేపు జరిగే ఎన్నికల్లో మీరు మా జాతి దగ్గరికి వచ్చి ఓట్లు అడగకుండా ఉంటారా? నేను సభాముఖంగా, మీడియా సభాముఖంగా నేను చెప్తున్నాను, నువ్వు మా జాతిని విమర్శించావు కాబట్టి నీకు దమ్ము ఉంటే మా జాతోడి దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళి ఓటు అడగకుండా నువ్వు నెగ్గు నేను చూస్తాను. నేను మీడియా ముఖంగా నేను సవాల్ చేస్తున్నాను. లేకపోతే త్వరలోనే ఇలా మీడియా సమావేశం పెట్టి నేను తప్పు చేశాను అని మా జాతికి సమాప్తి చెప్తామని నేను ఈ మీడియా ముఖంగా నేను హెచ్చరిస్తున్నాను. బెంగళూరు నుంచి కాకినాడకు వచ్చినటువంటి జైన్ గురువులు శ్రీ భక్తిరత్న విజయాజీ, శ్రీ అమిరాస శ్రీజీ, శ్రీ రాజా నమ్రత, శ్రీజీ స్వాతి బృందంకి జైన్ సంఘం నాయకులు, భక్తులు ఘనస్వాగతం పలికారు. ఇక మసీద్ సెంటర్ నుండి జైన్ దేవాలయం వరకు భారీ ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా జైన్ సంఘం నాయకులు మాట్లాడుతూ కైలాస్ జైన్ కుమార్తె కుమారి ప్రియాల్ దీక్ష కార్యక్రమం సందర్భంగా గురువులు కాకినాడకు రావడం జరిగిందని అన్నారు. ఇక 2వ తారీఖున కాకినాడలో భారీ ఊరేగింపు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రియర్ దీక్ష సందర్భంగా కాకినాడ టీటీడీ కళ్యాణ మండపంలో 3వ తేదీన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. గురువుల సమక్షంలో ప్రియల్ దీక్ష తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో జైన్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ పట్టణంలో కుమారి ప్రియల్ దీక్షా కార్యక్రమము సక్రమంగా నిర్వహించుటకు బెంగళూరు నుంచి శ్రీ భక్తిరత్న విజయ్జీ ఆయన శిష్య బృందంతో మరియు శ్రీ రాజనమ్రత శ్రీజీ ఆవిడ శిష్య బృందంతో మరియు సాధ్వీజీ శ్రీ అమీరసా శ్రీజీ వారి శిష్య బృందంతో కుమారి ప్రియల్కు దీక్షా కార్యక్రమం సక్రమంగా నిర్వహించుటకు ఈ కాకినాడ విచ్చేసినారు. ఈరోజు ఊరేగింపుతో వారికి స్వాగతం కాకినాడ సంఘం తరపున, జైన్ సంఘం తరపున స్వాగతం పలికారు. ఊరేగింపుగా గురుగారిని మన కాకినాడలో ఉన్న మెయిన్ రోడ్డు మరియు రాజాజీ వీధిలో ఉన్న దేవాలయం, జైన్ దేవాలయం దర్శనం చేసుకుని రాజాజీ వీధిలో ఉన్న శ్రీ ఆరాధన బోర్డుకు గురుగారు విచ్చేస్తారు. ఈ దీక్షా కార్యక్రమము మార్చి 1, 2, 3 రోజులు జరుగుతుంది. 2వ తారీఖుని పెద్ద ఊరేగింపు జరుగుతుంది. 3వ తారీఖు దీక్షా కార్యక్రమం టీటీడీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం మొత్తం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని తిలకించుటకు ఈ చుట్టుపక్కల కాకినాడ చుట్టుపక్కల గ్రామాల నుంచి జైన్ సహోదరులు మరియు మిగతా మన కాకినాడ సంఘం సభ్యులు కూడా ఇచ్చేస్తారు. మన కాకినాడ పట్టణంలో ప్రప్రథమంగా ఈ జైన్ దీక్షా కార్యక్రమం జరుగుతుంది. కాకినాడ చరిత్రలో ప్రప్రథమంగా శ్రీ కుమారి ప్రియల్ దీక్షా కార్యక్రమం జరుగుతుంది. ఈ కుమారి ప్రియల్ దీక్ష కైలాస్ కుమార్ మోహన్ లాంటి కూతురు. ఈవిడ
కాకినాడలో డిగ్రీ చేసి గురువుగారి దగ్గర సాన్నిధ్యంలో ఉండి ఈ సంసారం నుంచి త్యాగం చేసుకుని సన్యాసం తీసుకుందామని దీక్ష కార్యక్రమాన్ని అంగీకరించింది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడానికి కూడ ప్రజలందరూ సహకారం అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.